మా దగ్గర ప్యాకేజ్ 22 అని ఉంటుంది. ఇది కాళేశ్వరం మన ఈ ప్రాజెక్ట్ ప్యాకేజ్ 22 అది ఎన్నోసార్లు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ వచ్చి చాలాసార్లు చెప్పిపోయిండు. ఎల్లారెడ్డి వెనకబడ్డ ప్రాంతం, ₹1,00,000 అది ఉంది. లక్ష ఎకరాలు, ఒక్కొక్క ఎకరము నీకు ₹1,00,000 కంటే ఎక్కువ కాస్ట్ అవుతున్నది. ఇలా వాటర్ చేయాలంటే 1,00,000 ఎకరాలకు నేను నీళ్ళు ఇస్తాను చెప్పిండు. అవును సార్. ప్యాకేజ్ 22 అనేది ఒక పెద్ద సమస్య. మాకు వాటర్ లేదు. మా దగ్గర గాంధారి మండలం, తాడవాయి మండలం ఇట్లాంటి గ్రామాలు సార్, ఇట్లాంటి గ్రామాలన్నీ మాకు మొత్తము నీటి ఎద్దడితో సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది ఉన్నది. వీటికి ప్యాకేజ్ 22 ఆల్మోస్ట్ ఫైనలైజ్కి వచ్చింది. సుమారు 1,400 కోట్ల వర్క్లు, 4 రిజర్వాయర్లు. అది ఆల్మోస్ట్ నేను 8 నెలల నుంచి ఉత్తమ్ కుమార్ దాని వారెంబట మా సిఈ కానీ ఈ గారు ఈఎన్సీ పడి ఆల్మోస్ట్ మాకు 2 మీటింగ్ 3 రివ్యూ మీటింగ్లు అయిపోయి అది ఫైనలైజ్ అవుతుంది. అది జీవిత సాకల్యము. అది ఎల్లారెడ్డి అనేది మొత్తం 1,58,000 ఎకరాలకు నీళ్లు వారిస్తాం. అది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. ఫైనల్ శాంక్షన్ తీసుకొచ్చిన. నేను మొన్న కూడా కామారెడ్డి టు ఎల్లారెడ్డి అనేది ఒక రోడ్ ఉంటుంది. నేను మొన్న అసెంబ్లీ కూడా మాట్లాడిన కేకేవై రోడ్. కేకేవై అంటే కరీంనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది, సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి. అది మహారాష్ట్ర కర్ణాటక కనెక్ట్ అవుతుంది. అది నేను అక్కడే పుట్టి పెరిగిన, అదే చూసిన. ఆ రోడ్ 78 సంవత్సరాల నుంచి ఎప్పుడేదో బండ్లబాటు వేసినప్పుడు నిజాం సార్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు నిజాం మనకు బండ్లబాటు వేసింది. దిస్ నో జియోలాజికల్ డిజైన్. అది వంకటింకలు, సో మెనీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాని గురించి నేషనల్ హైవే చేయాలని చెప్పి కోమారెడ్డి గారి దగ్గర నేను ప్రత్యేకంగా వెళ్ళి కూర్చొని మొన్న అసెంబ్లీలో కూడా నేను క్వశ్చన్ రైజ్ చేసిన. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు మినిస్ట్రీ నుంచి కూడా నాకు లెటర్ వచ్చింది, అది అప్రూవ్ అయింది. దాన్ని తీసుకుపోయి గడ్కరీ గారికి ఇచ్చేస్తే నేషనల్ అప్రూవల్ తెచ్చుకోవాలి. స్టేట్ నుంచి అప్రూవ్ అయిపోయింది. అది వస్తే నా కంప్లీట్ కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డికి నాకు 4 నెలల లైన్ అవుతుంది. అది కరీంనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు మొత్తం ప్రాంతం మొత్తం ఈ తాడవాయి మండలం కానీ ఇక్కడ నుంచి మాకు పుణ్యక్షేత్రం ఉంది, శబరిమాత, లింగంపేట్, ఎల్లారెడ్డి, ఇవన్నీ ప్రాంతాలు మొత్తం టోటల్ డెవలప్ అయిపోతాయి. ఎందుకంటే అంతా రైతులే ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకురావాలని నా కోరిక. ఫస్ట్ ఇండస్ట్రీస్ నాకు రావాలంటే నాకు రోడ్స్ కావాలి. చాలా మంది దగ్గర ఇండస్ట్రీస్ దగ్గర తిరిగితే ఏమైందంటే రోడ్ వ్యవస్థ లేదు, వాళ్ళకి ఇబ్బంది. ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టాలంటే 2 లేన్ రోడ్ మీద మేము పెట్టాం సార్ అని చెప్తున్నారు. మాకు ట్రక్స్ ఉంటాయి, 2 లేన్ రోడ్ వర్కౌట్ కాదు. ఆ 2 లేన్ రోడ్ చిన్న రోడ్ మాది, 100 years కింద వేసిన రోడ్డు బండ్లబాట మీద బీటీ రోడ్ వేసి ఇక దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. సో అది ప్యాకేజ్ 22 చేసినాం. తర్వాత మొన్న మా ప్రాంతంలో పోడు భూముల సమస్య విపరీతంగా ఉంటుంది. ఎస్టీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు. బీసీలు కూడా ఇప్పుడు రాజంపేట మండలంలో చాలామంది బీసీలు ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, ఎస్సీలు అసైన్డ్ భూముల ఇష్యూ ఉన్నారు. ఈ ROFR కింద తర్వాత LRUP అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో, ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ప్రోగ్రామ్ అని, LRUP అని. దాంతో పట్టాలు ఇచ్చారు పాపం వీళ్ళకి, ఈ గిరిజనులకు, వాళ్ళందరికీ, బీసీలకు పట్టాలు ఇచ్చారు. కానీ ROFR కింద కానీ ఎంత ఘోరం అంటే ఇచ్చిరు కానీ ఏమి చేసుకున్నది మన్నుబుక్కడానికి. ఎగ్జాక్ట్లీ ఇదే వర్డ్ నేను చెప్పిన అసెంబ్లీలో. మీరు మన్నుబుక్కాలని అడిగిన, అంటే మీరు ఇచ్చిండ్రు, ఏం చేసుకోవాలి రైతు, ఎందుకు ఇచ్చిర్రు అని అడిగిన. అంటే ఇప్పుడు ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నారు అక్కడ, రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా కూర్చున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా నన్ను చూస్తున్నారు, ఎందుకు ఇచ్చింది సార్ ఇది. ఇప్పుడు మీరు ట్రాక్టర్ కొనియారు, మీరు బోర్ వేసుకునియారు, మా దగ్గర నీళ్లు లేవు. మా ప్రాంతం, మా ఎల్లారెడ్డి ప్రాంతం వాటర్ ఉండదు. గాంధారి మండలం మీద రాళ్ళు రప్పలు. ఇప్పుడు కొన్ని తాండాలు, లొంక తాండా అటు సైడు అసలు ఘోరం. ఎందుకంటే జమ్ని తాండాలు అయితే పాపం ఈ రోజుకు పాపం లేడీస్ 8 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు మిషన్ భగీరథ వస్తుంది. మన్ను ఏమి వేస్ట్ మిషన్ భగీరథ, ఇక్కడ పని చేస్తలేదు. వాటర్ రాకపోతే బిందెలు పట్టుకొని పోతారు. మరి నువ్వు బోర్ వేయద్దంటావు. బోర్ ఏదంటే రాష్ట్రం వచ్చి దాదాపు 11 ఏళ్ళ అవస్థ ఉంది, ఇంకా 10 కిలోమీటర్ల నీళ్ల కోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి సార్. నా కాన్షియన్స్లో ఉన్నది. ఇలా మిషన్ భగీరథ అని చెప్తున్నాడు కదా. నేను క్వశ్చన్ కూడా పెట్టినాను, నాకు రాలేదు, అవకాశం రాలేదు. నేను మాట్లాడదాం అనుకున్నాను, కేటీఆర్ విషయం మీద నేను మాట్లాడదామని డిసైడ్ అయినాను. ఈరోజు నా కాన్షియన్స్లో ఉంది, ఇలా జమ్ని తాండా ఒక తాండా ఉన్నది, ఆ లొంక తాండా ఆ ఏరియాలో నీళ్లు లేవు. మేము బోర్లు 700 ఫీట్లు కాదు 1200 ఫీట్లు కొట్టినా పలిగిపోతున్నాయి, రాళ్ళు పలిగిపోతున్నాయి, కానీ నీళ్ళు వస్తలేవు. ఆ పరిస్థితి ఉన్నది. సో నేను అనేది ఏంటంటే పోడు భూములు మీరు బోర్ వేయద్దంటారు, మీరు ట్రాక్టర్ తిరగద్దంటారు, ఎందుకు ఇచ్చింది సార్ అని అడిగింది. ఎందుకంటే ఇది నా కాన్స్టిట్యూన్స్ ఒకటి సమస్య కాదు సార్, ప్రతి పేదోడికి రాష్ట్రం మొత్తం తెలంగాణ ఇదే సమస్య ఉంది, ఇదే పరిస్థితి. సో నేను మాట్లాడిన తర్వాత చాలా మంది మా కొలీగ్ ఎమ్మెల్యేస్ చాలా అప్రిషియేట్ చేసిరు. అలా నువ్వు ఆ రోజు ఏంటంటే నాకు
మినిస్టర్ గారు ఇద్దరు మినిస్టర్ ఉన్నారు, సీఎం గారు ఉన్నారు. ఇది ఇద్దరు మినిస్టర్ మధ్యన ఇష్యూ. ఫారెస్ట్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ మీరు కలిసి సర్వే చేయండి. మీరు సర్వే చేసి డిజైన్ చేయండి, చెప్పండి ఇది పొడవు, ఇది సమస్య, ఇది మీరు వాళ్ళకు కంప్లీట్ 100% హక్కు కల్పించండి. బోర్ వేసుకుంటాడు, నువ్వు పట్ట ఇచ్చేసిన వాళ్ళదే. ఇప్పుడు అసైన్ భూములు అదే ఇష్యూ కదా. ఇప్పుడు దాని గురించి నేను పోట్లాడుతున్నాను. ఇప్పుడు మన పోచారం, మా దగ్గర పోచారం ప్రాజెక్ట్ ఉంది. ఎగ్జాక్ట్లీ 110 years కింద నిజాం కట్టిండు. పోచారం ప్రాజెక్టు చాలా మంది ఎమ్మెల్యేస్ వచ్చారు, చాలా మంది దీన్ని పర్యాటక చేస్తామని చెప్పారు. అది చెప్పాను నేను కూడా ఎలక్షన్స్ పోయేటప్పుడు నేను కూడా చెప్పిన దీన్ని పర్యాటక 100% చెప్పిన. దానికి నేను గత 7-8 నెలల నుంచి మా టూరిజం మినిస్టర్ గారు కృష్ణారావు గారు ఎంబడబడుతున్నా, అన్న మీరు ఒకసారి మా దగ్గరికి రండి, మాకు కొన్ని డబ్బులు ఇవ్వండి ఈ ప్రాంతానికి అని చెప్పి మొన్న బలవంతంగా ఆయన ఎన్ని షెడ్యూల్ను 6 నెలలు ఎంబడబడి మొన్న కాన్స్టిట్యూన్స్ తీసుకుపోయినాను. తీసుకుపోయి హైదరాబాద్ నుంచి బోట్లు తెప్పించి బోట్లు తీసుకొని మధ్యన ఒక దీవి ఉంటుంది, మాకు 7 ఎకరాలు ఉంటుంది. అది మునుగదు అది. ఆ దీవి దగ్గర తీసుకుపోయి ఇక్కడ మనం రెస్టారెంట్స్ కానీ లేకపోతే వెస్ట్, ఇప్పుడు ఎందుకంటే నేను చాలా కంట్రీస్ తిరిగినాను, అక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ పెట్టచ్చు, మొత్తం చుట్టుపక్కల వాటర్, బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఉన్నాయి, నిజం కట్టిన గెస్ట్ హౌస్ ఉంది, దానిలో ఒక రెస్టారెంట్స్ పెట్టచ్చు, 7 ఎకరాల విల్లాలు కట్టచ్చు. అండ్ నేను మొత్తం టోటల్ ఇప్పుడు మీకు రాజస్థాన్లో ఉదయపూర్ ఉంటుంది, అక్కడ అమ్మాని డాక్టర్ కూడా పెళ్లి చేసి తాజ్ ప్యాలెస్ ఉంటుంది. నేను అందులో ఉన్నా, నా ఫ్యామిలీని తీసుకుని అక్కడ ఉన్నాను. అక్కడ 1 night 2 lakhs per night ఉంటుంది, 1 lakh 2 lakhs per night. మధ్య లేక్ల మధ్యన ఉంటుంది తాజ్ ప్యాలెస్, అని ఉన్నా నేను. అప్పుడు రాజు ఒకప్పుడు ఆ లేక్ మధ్యన ప్యాలెస్ తెలుసు ఎట్లా అనేది. అక్కడ వాళ్ళు అంతకంటే ఇంకా మంచిగా ఉంది మన పోచారము అని నేను అడిగితే ఇమీడియట్గా 2 కోట్లు నాకు ఇస్తా అని చెప్పిండు. ఎందుకంటే రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకొని ఒక 4-5 ప్రైవేట్ కంపెనీస్ నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒక 50 నుంచి 100 కోట్లు కావాలి దానికి. విల్లాస్ కట్టాలి, బోట్లు కొనాలి, మళ్ళీ సెంటర్ ఏదైతే ద్వీపం ఉందో, ఐలాండ్ అంటాం కదా, ఇంగ్లీష్లో ఐలాండ్ అంటాం, తెలుగులో ద్వీపం. ఆ ద్వీపంలో ఒక 2-3 ఫంక్షన్ హాల్స్ కట్టాలని ఉంది నాకు. అక్కడ పెళ్లి చేసుకుని బర్త్డే పార్టీలు కానీ ఎంగేజ్మెంట్లు కానీ చేసుకుంటే అంటే ప్రతి ఒక్క పేదోడికి అవైలబుల్లో ఉండే రీతిలో ఇవన్నీ చేయాలంటే నాకు ఒక 50 నుంచి 100 కోట్ల వరకు మనకు అవసరము. బట్ ఈ 2 కోట్లు అయితే ఇమీడియట్గా మంత్రి గారు ఇస్తా అని చెప్పారు గవర్నమెంట్ నుంచి. దీనివల్ల ఏమవుతుందంటే నాకు రోడ్స్ వ్యవస్థ అక్కడ క్లీన్ అయిపోయింది, రెస్ట్ రూమ్స్ కట్టుకుంటే నాకు తాకిడి పెరిగిందంటే ఆ ప్రాంతం మొత్తం రైతులకు అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేసిండ్రు, ప్రభుత్వం తరపున ఏం చేసిర్రు అనేది ఇవన్నీ. తర్వాత ఎల్ఆర్డి మాకు ఇప్పుడు మొన్న గత 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ లేవు. పక్కన బాన్స్వాడకు పోయినాయి, అన్ని కాన్స్టిట్యూన్సీలు బాన్స్వాడ 8,000 పోయినాయి. నేను వచ్చిన తర్వాత ఒక 300 బెడ్రూమ్స్ ఆల్రెడీ కట్టి ఎల్ఆర్డి టౌన్లో వదిలేసేసిండ్రు. కాంట్రాక్ట్ వదిలేసి వెళ్ళిపోయిండు. మొత్తం బిల్స్ రాకనో సెవరల్ ఇష్యూస్ ఏమేం చేసిండో ఎమ్మెల్యే నాకు తెలియదు. మొత్తం అయితే ఆ 300 కట్టేసేసి లాస్ట్కి వచ్చేసరికి దర్వాజులు అన్ని మొత్తం తర్వాత అధికారంలో మీరే ఉన్నారు కదా, ఎంక్వైరీ పెట్టవచ్చు కదా, ఏమైంది ఎందుకు ఎంక్వైరీ పెట్టలేదు. నేను రాగానే నేను ప్రచారం ఉన్నప్పుడు చూసినాను. ఆ రోజు నేను మాట ఇచ్చినాను, నేను వచ్చినప్పటి నుంచి డబ్బులు లేకున్నా కానీ నా SDF ఫండ్స్ నుంచి తీసి అన్ని డిపార్ట్మెంట్లు, మా ఆర్డీఓ గారు, మా డిఈసి అందరు కూడా చాలా వాళ్ళు కూడా అభినందిస్తున్నాం. మా కమిషనర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ అందరు మా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాపం వెళ్ళి గత 7 నెలల నుంచి విపరీతంగా హార్డ్ వర్క్ చేసి మా టీం కూడా మా దగ్గర మా పర్సనల్ టీం, నా పర్సనల్ టీం కూడా ఉంది, వికాస్, మా సిద్ధు, వాళ్ళంతా కలిసి కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ సిద్ధానికి 300 బెడ్రూమ్లు రెడీ చేసినాం. ఇప్పుడు ఇంకొక 10 to 15 డేస్లో బెడ్రూమ్స్ కూడా డిస్ట్రిబ్యూట్. అంటే గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని మీరు కంటిన్యూ చేసిన? శంకుస్థాపన కాదు, కట్టిండ్రు, పెట్టి ఇది అన్ని స్విచ్లు వైర్లు అన్ని పెట్టిండ్రు, ఆపేసిండ్రు. అదేం జరిగిందో అంటే దాదాపు ఒక 80% వర్క్ కంప్లీట్ అయింది. కానీ ఏమైపోయిందంటే దాన్ని వదిలేసిన తర్వాత అది పాడుబడ్డ బంగ్లాలాగా మొత్తం తోటలు అందరు తీసుకుపోయారు. కింద పైపులు, బాత్రూమ్ల పైపులు కూడా ఎవరికి ఏది దొరికితే అది తీసుకుపోయారు. ఏమి లేదు, జస్ట్ వాల్స్ ఉండిపోయినాయి అంతే. అక్కడ చాలా మంది పేదలు, అసలు స్విచ్ లేవు, లైట్ లేదు, బాత్రూమ్లలో కింద తవ్వి కింద బాత్రూంలో పైప్స్ వేస్తాం కదా, అవి కూడా తీసుకుపోయారు. ఏమి లేదు, వాటర్ ట్యాంక్ నిర్వీర్యం అయిపోయింది. దాన్ని మొత్తం 7 నెలల నుంచి 24/7 అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరు కూడా ఆఫీసర్స్ కానీ, మా నాయకులు కానీ, నా పర్సనల్. సార్, మీరు చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకు ఇస్తామని చెప్పారు. ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ మీరు డిజైన్ చేసి ఇవ్వాల్సిన పరిస్థితి మీకు ఉండకపోగా సార్? ఇందిరమ్మ అంటే ఇప్పుడు నేను ఏంటంటే అంత మంచి 300 ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు ఎల్ఆర్డి టౌన్లో చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మందికి ఇల్లు లేవు, పాపం గుడిసెలు కూలిపోతున్నాయి.
అని అంత మంచి కట్టేసి దాన్ని వదిలేసింది కదా. ఓకే. ఈ 300 కుటుంబాలకు ఇస్తే ఒక టౌన్, ఒక విలేజ్ తయారవుతుంది. 1200 మంది, ఇప్పుడు 300 అంటే ప్రతి ఇంట్లో 4-5 అయితే ఉంటారు కదా. మీకు 1500 మంది అంటే ఒక 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 విలేజ్ కదా. అట్లాంటి విలేజ్ని ఇప్పుడు మనకు ఉన్నది అనేది మనం యూజ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంది. ఇప్పుడు చాలామంది టౌన్లో ఉన్నారు, గుడిసెలు మొత్తం రేకులు కింద పడి ఇప్పుడు ఇల్లు లేవు. అట్లాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా యూజ్ అవుతుంది కదా. ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, ఓకే, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఒక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి నేను ఏం చేసిన అంటే ఇది 100. చెప్తారా సార్ మీరు ఇందిరమ్మ ఇల్లులు రాబోయే రోజుల్లో మీ నియోజకవర్గానికి వస్తాయని బలంగా అయితే చెప్పగలరు? 100% చెప్తున్నాము. ఇప్పుడు ఎందుకంటే సర్వే కూడా అవుతుంది. నేను రెవెన్యూ మినిస్టర్ గారితో, హౌసింగ్ మినిస్టర్తో మాట్లాడినా.